మీరు మా సినిమాను ట్రోల్ చేశారు కాబట్టే గేమ్ చేంజర్ సినిమాను చంపేశాం అని నిస్సిగ్గుగా వాదిస్తున్నారు కులగజ్జి ఫ్యాన్స్. సాక్ష్యాధారాలతో సహా గేమ్ చేంజర్ను పైరసీ చేసిన 45 మంది కులగజ్జి ఫ్యాన్స్, ఒక పిఆర్, ఒక హీరో గేమ్ చేంజర్పై చేసిన కుట్ర బయటపడిపోవడంతో వాళ్లను వాళ్ళు డిఫెండ్ చేసుకోవడానికి సదరు హీరో ఫ్యాన్స్ ఏం వాగుతున్నారో వాళ్ళకే తెలియడం లేదు. వారి ప్రధాన ఆరోపణ ఏమిటంటే వారి హీరో చిత్రాన్ని మెగా ఫ్యాన్స్ ట్రోల్ చేశారట. అందుకు టిట్ ఫర్ టాట్గా వారు గేమ్ చేంజర్ను డ్యామేజ్ చేశారట. కానీ వాస్తవం వేరు. ట్రోలింగ్ అనేది సినిమా పుట్టినప్పటి నుండి కూడా ఉంది. ఒక హీరో చిత్రాన్ని మరొక హీరో ఫ్యాన్స్ ట్రోల్ చేయడం సర్వసాధారణం. పైన పేర్కొన్న హీరో చిత్రాన్ని మెగా ఫ్యాన్స్ మాత్రమే ట్రోల్ చేయలేదు, ఇతర హీరోల అభిమానులు కూడా ట్రోల్ చేశారు. కానీ వారందరి ట్రోలింగ్కు కూడా ఒక హద్దు ఉంది. అది క్రైమ్ కానే కాదు. పోనీ ఒక్క నిమిషం మెగా ఫ్యాన్స్ వారి హీరో చిత్రాన్ని ట్రోల్ చేశారనే అనుకుందాం. కానీ అంతకుముందు ఆ హీరో ఫ్యాన్స్ చేసిందేమిటి? ఆచార్య, భోళా శంకర్ చిత్రాలను ఘోరంగా ట్రోల్ చేశారు. అందుకే ప్రతి పెద్ద హీరో చిత్రాన్ని ఇతర హీరోల అభిమానులు ట్రోల్ చేయడం అనేది అత్యంత సాధారణమైన ప్రక్రియ. కానీ భయంకరమైన కులగజ్జితో పైన పేర్కొన్న కులగజ్జి ఫ్యాన్స్ ఏం చేశారో తెలుసా? దారుణమైన నేరం చేశారు. అది ట్రోలింగ్ కానే కాదు, అది క్రైమ్. గేమ్ చేంజర్ చిత్రాన్ని హెచ్డి క్వాలిటీతో పైరసీ చేసి సోషల్ మీడియాలోను, వాట్సాప్ మరియు టెలిగ్రామ్లలోనూ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజే షేర్ చేశారు. యూట్యూబ్లో గేమ్ చేంజర్ రిలీజ్ అయిన మొదటి రోజున గేమ్ చేంజర్ హిందీ వెర్షన్ను అప్లోడ్ చేశారు. ఎంత పాశవికం, ఎంత ఘోరమైన నేరం! దీనికి సాధారణ ట్రోలింగ్కి పోలిక. ఛీ ఛీ! తాత్కాలికంగా వాళ్ళు గేమ్ చేంజర్ చిత్రాన్ని దెబ్బ కొట్టామని చంకలు గుద్దుకోవచ్చు. కానీ ఇది ఈ రోజుతో ముగిసిపోయే వ్యవహారం కానే కాదు. ఆ హీరో మరియు ఆ హీరో ఫ్యాన్స్ కూడా దారుణమైన పర్యవసానాలు రుచి చూస్తారు. కొన్ని సంబంధాలు దెబ్బతింటాయి. అవి సినిమాల హిట్లు, ఫ్లాపులకు అతీతమైనవి. మూర్ఖపు ఫ్యాన్స్కు ఇటువంటి విషయాలు తెలియవు, తలకెక్కవు. అసూయతో రగిలిపోయే హీరో ఇటువంటి విషయాలను అసలే తలకెక్కించుకోడు. భవిష్యత్తు అతడికి గుణపాఠం చెప్పి తీరుతుంది.